ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారి భక్తులందరూ కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. రోజులాగే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎటువంటి జాగ్రత్తలు చెబుతూ ఉన్నారో, ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలు ప్రసాదిస్తూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం రండి. బాబాగారు ఈ విధంగా అంటున్నారు. తల్లి, బిడ్డ, నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నావో తల్లి? నీ కోరికలు నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నావా? అయితే ఈ సందేశాన్ని విను తల్లి, నీకైనా సమాధానం దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వారు కోరినటువంటి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయా అనేటటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు నేను అడిగింది బాబాగారు నాకు ప్రసాదిస్తారు, నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందా, లేదంటే భవిష్యత్తులో నాకు ఏమైనా ఇబ్బందులు కలగబోతున్నాయా, వాటి నుంచి బయటపడటం ఎలాగా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేటటువంటి విషయాలైతే వీటన్నింటి గురించి కూడా ఈరోజు బాబాగారు ఒక సమాధానం అయితే చెప్పబోతున్నారు. తన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడాను వారి మనసులో అనుకున్నటువంటి, వారి మనసులో తలుచుకున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు సమాధానం అనేది దొరుకుతుంది తల్లి అని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి. అయితే తన బిడ్డలకు ఎటువంటి సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు, తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని చెబుతూ ఉన్నారు. ఏ విధంగా మీరు నడుచుకుంటూ మీ కోరికలన్నీ నెరవేరుతాయని బాబాగారు అంటూ ఉన్నారు. సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందాం రండి. బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు నీ జీవితం గురించి భయపడవద్దు తల్లి. నేను నీకు అండగా ఉన్నంత వరకు కూడా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకపోయినా సరే, లేదా ఒక్క క్షణం నీ జీవితం గురించి నీకు గుర్తు రాకపోయినా సరే, నిరంతరం కూడా నీ జీవితం గురించి ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుపెట్టుకో. అది నీ తండ్రి సాయి అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి. నీకైనా జీవితం గురించి నువ్వు ఆలోచించడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో, ఏదో ఒక సమయంలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ నీ జీవితం నువ్వు కోరిన అద్భుతమైన భవిష్యత్తు నీకు అందించేంత వరకు కూడా ఈ తండ్రికి ఎలాంటి విశ్రాంతి అనేది ఉండదు. కంటి మీద కునుకు లేకుండా నా బిడ్డకు రక్షణగా నిలబడి ఉంటాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దు తల్లి. చూడమ్మా, ఎవరైతే ఎప్పుడూ నా గురించి విషయాలే వింటూ, నా గురించి విషయాలే మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అనే నామాన్ని స్మరిస్తూ ఉంటారో, నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో, వారు ఇహపరాల గురించి అయితే భయపడవలసిన పని లేదు బిడ్డ. నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు. నీకు ఎల్లప్పుడూ రక్షణగా నేను ఉంటాను. చూడు బిడ్డ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటం మాను. దైవం యొక్క దర్బార్లు మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నం చేయాలి. భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎప్పటికీ కూడా చెడుదారిలో నడవలేరు. వారు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకుంటారు. అతి పుణ్యాత్ములుగా మారుతారు. అందుకే నిరంతరం సాయినామం జపిస్తూ స్మరిస్తూ ఉంటారు. సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు బిడ్డ. ఈ తండ్రి నీకు ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించు. ఎందుకు అంటే ఈ సందేశం నీకైనదే తల్లి. అశ్రద్ధ చేయొద్దు. చూడమ్మా, నా భక్తులు అడిగినవన్నీ కూడా నేను ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు కూడా నేను ఆపను.
తప్పకుండా వారికి చేరవలసిన సమయంలో ప్రతి ఒక్కటి కూడాను చేరుస్తాను తల్లి. దీని గురించి నువ్వు చింతించకు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి అది అందిపోతుంది. ఎవరైతే నన్నే నమ్ముకొని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారిని నేనే నడిపిస్తాను. చూడు బిడ్డ, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా సరే అలక్ష్యం చేయకుండా ఆదరించు తల్లి. పట్టెడు అన్నం పెట్టడం నేర్చుకో. చేతనైనంత సాయం చేయటం అలవాటు చేసుకో. ఇప్పుడు నీకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి బిడ్డ. వాటిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఆకలి అన్నవారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు బిడ్డ. భగవంతుడు సంప్రీతుడు అవుతాడు. భగవంతునికి నువ్వు ఇంకా దగ్గరవుతావు తల్లి. నాకు ఇంకా ప్రియమైన బిడ్డలా మారుతావు. అర్థమవుతుందా తల్లి? చూడు బిడ్డ, బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది. బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి. నా బండాగారపు తలుపులు తెరిచిపెట్టబడి ఉన్నాయి బిడ్డ. నిర్లక్ష్యం చేయకుండా నిర్మోహమాటంగా తీసుకో. ఎవ్వరు నీకు అడ్డు చెప్పరు. ఎందుకంటే ఆ హక్కు ఒక బిడ్డగా నీకు ఉంది తల్లి. గురువుకి నమస్కారం చేస్తే చాలు. ఆత్మసమర్పణ చేసుకోవాలని గుర్తుపెట్టుకో. మొక్కుబడిగా నాకు మొక్కడం కాదమ్మా. నేను చెప్పిన ప్రతి మార్గంలో నడుచుకొని చూడు. నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నువ్వే చూస్తావు. నన్నే ధ్యానించి నా లీలల గానం చేసేవారు నేనుగా మారిపోతారని గుర్తుపెట్టుకో. నాలో లీలమై ఉండి అలాంటి వారి కర్మ నశించిపోతూ ఉంటుంది. బిడ్డ, నేను ఎప్పుడూ కూడా వారి చెంతనే ఉంటాను. మహాత్ముల సముఖంలో కూర్చోవాలి తల్లి. సజ్జనుల సంతుల సాంగత్యం గురించి గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు మంచి వారితోనే నడుస్తావో, మంచి మాటలే వింటూ ఉంటావో, నీకే తెలియకుండా నీ మనసు ఇంకా మంచిగా మారిపోతుంది. నీకే తెలియని సంతోషం నీ మనసులో నిండిపోతుంది తల్లి. ఎలా నడుచుకోవటం వల్ల ఆ దైవం సంతృప్తి చెందుతాడో అలానే నడుచుకో తల్లి. పొరపాటును కూడా పక్కదారి పట్టవద్దు. నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా, ఏది మంచి దారి, ఏది చెడు దారి అని. ఆ దారిలోనే నడుచుకో. మంచి దారి కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ దారిని వీడవద్దు. చెడ్డదారి ప్రస్తుతం చాలా సుఖంగా కనిపిస్తుంది తల్లి. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. కానీ ఆ ఆనందాన్ని కూడా ఇచ్చేటట్టు కనిపిస్తుంది. కానీ అదంతా మాయ. తప్పకుండా ఆ పాపకర్మలను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అది జన్మ జన్మలు నిన్ను వెంటాడుతూ ఉంటుంది బిడ్డ. పొరపాటును కూడా ఆ దారిలోకి వెళ్ళకు. నన్ను ప్రేమతో పిలిచే వారి వద్దకు నేను పరిగెత్తుకుని పోయి ప్రత్యక్షమవుతాను. వారు ఎంత దూరం ఉన్నా సరే నేను వారి దగ్గరికి ఒక్క అడుగులో వెళ్ళిపోతాను. నా భక్తుల నుండి నేను ఏం కోరుకుంటాను తెలుసా తల్లి? నేను కోరుకున్నది కేవలం హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే బిడ్డ. నాకు ఆస్తులు, అంతస్తులు వద్దు. ఎందుకమ్మా ఆస్తులు, అంతస్తులు? స్వచ్ఛమైన ప్రేమ చాలు. ఆ కరుణ చాలు. బాబాను నువ్వు ప్రేమగా పిలువు చాలు తల్లి. నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చేస్తాను. ఆ అమృతమైనటువంటి వాక్యాలను నేను బానిసను. నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏది లేదనో పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు. నాకు ఇష్టమైన పలహారాలు తెచ్చి పెట్టకపోయినా పర్వాలేదు. నువ్వు చింతించవద్దు. నాకు వాటి మీద మనసు ఉండదు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే బాబా అని నన్ను ప్రేమగా పిలిచావో, ఒక తండ్రి అని కొలిచావో, అప్పుడే నేను నీకు బానిసను అయిపోతాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు నా బిడ్డవిగా అనుకుంటూ ఉన్నాను కదా, కానీ నేను చెప్పేది అక్షర సత్యం. నేను నీకు బానిసను. నా బిడ్డలకు ఎప్పుడూ కూడా నేను బానిసనయ్యాక ఎప్పుడూ కూడా నా తండ్రి నా గురించి ఏమనుకుంటారో, పూజలు చేయలేదు అనుకుంటారేమో, గొప్ప గొప్ప పలహారాలు పెట్టలేదు అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచనలు పొరపాటును కూడా నీ మనసులోనికి రానివ్వద్దు. నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు. బిడ్డ, మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టాన్నైనా భరిస్తాను. నీకు గొప్ప జీవితాన్ని తప్పకుండా అందిస్తాను. చెప్పాను కదా తల్లి. నేను చెప్పినట్టుగానే
నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను. నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే తొలగిసిపోతాయి. ఇప్పటివరకు నువ్వు ఎంత మంచిగా ఉన్నావో, ఎటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నావో అలాగే నడుచుకో. మరికొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి. నువ్వు ఈ తండ్రి దగ్గర ఏ ప్రార్థనలైతే పెట్టావో, నన్ను ఏదైతే నీకు కావాలని అడుగుతూ ఉన్నావో ఒక్కటి కూడా వదలను. ఏ సమయానికి ఏది నీ దగ్గరికి చేర్చాలో నాకు బాగా తెలుసు తల్లి. ఆ సమయానికి అన్నీ నేను అందిస్తాను. దిగులు పడవద్దు. మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. సంతోషంగా ఉండు తల్లి, నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉంటారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించడం జరిగింది. ఈ సందేశంలో చెప్పినటువంటి బాబాగారు మాటలన్నీ కూడాను మీరు పెద్ద పెద్ద పూజలు బాబాగారికి చేయనవసరం లేదని, మీరు ఎప్పుడూ కూడా కలత చెందవద్దు. ఎందుకంటే మీకు ఏదైతే ఉందో, మీ చేతిలో ఎంతైతే ఉందో అందులో పూర్తిగా నా కోసమే ఖర్చు పెట్టమని బాబాగారు ఏ రోజు కూడా చెప్పలేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి. నిర్మలమైనటువంటి మనసుతో, స్వచ్ఛమైనటువంటి భక్తితో నన్ను ధ్యానిస్తే చాలు. నువ్వు పట్టెడు అన్నమైనా సరే దాన్ని సంతృప్తిగా పెట్టినట్లయితే అమృతమని బాబాగారు చాలా సందర్భాల్లో తన బిడ్డలకు చెప్పారు. ఎందుకంటే కొంతమంది బిడ్డలకు అది భక్తి అవ్వచ్చు, లేదంటే ప్రేమ అని చెప్పచ్చు. పూజ చేయాలనుకుని చేయలేకపోయినా బాబాగారికి ఏదైనా సమర్పించుకోవాలనుకున్నారో అది సమర్పించుకోలేకపోతే వారి మనసు ఎంతో బాధతో నిండిపోతుంది. నా బాబాకి అనుకున్నది కదా, ఆ తండ్రి ఏమనుకుంటున్నారో గొప్పగా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నానే. బాబాగారికి ఎన్నెన్నో సమర్పిస్తూ ఉన్నాను, ఎన్నెన్నో కానుకలు కూడా ఇస్తూ ఉన్నా, బాబాగారి పూజలు చేస్తూ ఉన్నాను. మరి నేను చేయలేకపోతూ ఉన్నానే, అసలు ఏమీ చేయలేకపోతున్నానే. బాబాగారి బిడ్డనైన బాబాగారు నా వైపు చూస్తారా అనేటటువంటి సందేహాలతో నిండిపోతూ ఉంది కదా నీ మనసంతా. వాళ్ళంతా కూడా అలా అమాయకులండి. బాబాగారికి కావాల్సింది పెద్ద పెద్ద పూజలలో, లేదంటే పెద్ద పెద్ద పునస్కారాలు కాదు, పెద్ద పెద్ద బహుమతుల్లో కాదు. ఆయనకి బాబాగారికి పెద్ద పెద్ద కానుకలు సమర్పించేంత అవసరం లేదు. మనం ఆ తండ్రి ఇచ్చింది తీసుకునే వాళ్ళం. ఆయనకి మనం ప్రేమగా కేవలం స్వచ్ఛమైన భక్తి, ఆ ప్రేమ మనం పలుకుతామో, మనం పిలుస్తామే బాబాగారిని. బాబా అని, తండ్రి అని, సాయి అని అలాంటి స్వచ్ఛమైన మాటలే బాబాగారికి కావాలి. స్వచ్ఛమైన మనసు మాత్రమే తన బిడ్డల నుండి ఆ తండ్రి కోరుతారో. స్వచ్ఛమైన భక్తిని, ప్రేమని ఎవరైతే వారికి బాబాగారు బానిసైపోతారో చెబుతారో, వెంటే నడుస్తానని అంటూ ఉన్నారు. వారు కోరింది తప్పకుండా నెరవేరుస్తారని అంటూ ఉన్నారు. బాబాగారు మనకు ఏదైతే చెప్తున్నారో తప్పకుండా ఆ సమయానికి అది చేరిపోతుంది. నువ్వు అడిగిన దాకా నేను ఎదురు చూడవమ్మా. నీకు ఏదైతే ఇవ్వాలని అనుకున్నానో అది తప్పకుండా నీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అని బాబాగారు అంటూ ఉంటారు. అమాయకమైనటువంటి ఆలోచనలు చేయటం మానేసి బాబాగారి పైన పూర్తి శ్రద్ధ భక్తులతోని ఉండండి. అది పెడితే చాలు. బాబాగారి పైన పూర్తి శ్రద్ధ భక్తులతో ఉండండి. మనం ఏదైతే పెట్టగలమో బాబాగారికి అది పెడితే చాలు. మీకు సమర్పించడానికి, మీకు పలహారంగా ఇవ్వడానికి నా దగ్గర ఏదీ లేదు తండ్రి. ఇదిగో ఈ మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి. గుక్కెడు మంచినీళ్ళు పెట్టిన అమృతంలాగా స్వీకరిస్తారండి. ఆ తండ్రి మళ్ళీ చెబుతున్నారు. ఆ తండ్రికి ఇచ్చేంతటి వాళ్ళం కాదు మనం. మన దగ్గర ఎంత ఉంటుందో అంతలోనే మనం పూజ చేసుకుంటే చాలు. మనం కష్టపడి బాబాగారిని మెప్పించాల్సిన అవసరం లేదు. ఆ తండ్రి ఎప్పుడూ కూడా దానిని ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన సర్వస్వం ఇచ్చేశారండి. మన బిడ్డలకు తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశారు. ఆయనకి మనం ఏమి ఇస్తాం చెప్పండి? ఎంత గొప్ప బహుమతులు ఇవ్వగలం చెప్పండి? అంతా ఆయన సృష్టి. ఆయన సృష్టిలో ఆయనకి కావాల్సింది ఆయన తీసుకోగలరు. కానీ దానికి కాదు ఈ సృష్టికి సృష్టించింది. బాబాగారు ఎందుకు ఈ సృష్టిని చేశారంటే తన బిడ్డలకు ఆనందంగా ఉండటానికి, తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి, వారికి ఏదైతే అవసరమో వారికి కావాల్సింది ఈ సృష్టిలో నుంచి తీసుకోవడానికి మాత్రమే ఈ సృష్టిని చేశారు బాబాగారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బాబాగారికి ఇచ్చి నేను చాలా చేశాను. బాబాగారు మళ్ళీ నేను అసలు బాబాగారిని సంతోషపెడుతూ ఉండాలని ఏవేవో చేస్తూ ఉంటారు.
బాబాగారిని సంతోషపెట్టాలి అని అనుకోవడం అమాయకత్వం. అదేవిధంగా నేను ఇవ్వలేకపోయాను బాబాగారు నా వైపు చూడరేమో అనుకోవటం కూడా అమాయకత్వం. బాబాగారు తన బిడ్డల నుంచి ఆశించేది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే, భక్తి మాత్రమే. 10 మందికి సహాయం చేయమని బాబాగారు చెబుతూ ఉంటారు. నీ దగ్గర ఉంటే 10 మందికి సహాయం చేయి. నాకు పూజ చేసావు కదా, నాకు పలహారం పెట్టావు కదా, ఆ పలహారాన్ని 10 మందికి పంచు తల్లి అని మాత్రమే బాబాగారు చెబుతూ ఉంటారు. ఈరోజు బాబాగారు ఎందుకు ఎవరి కోసం ఈ సందేశం చెప్పారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏ బిడ్డలైతే అమాయకంగా ఆలోచిస్తూ ఉంటారో ఆ బిడ్డల కోసమైతే ఈ సందేశాన్ని చెప్పారు. బాబాగారు ఎవ్వరూ కూడా దేని గురించి అనవసరమైన ఆలోచన చేయొద్దు. మీకు బాబాగారు మీరు కోరుకున్నది ఇవ్వాలనుకొని ఖచ్చితంగా నిశ్చయించే ఉంటారు. మీరు వద్దన్నది మీకు మీకు మీ వరకు వస్తుంది. తప్పకుండా మిమ్మల్ని చేరుతుంది. మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఈ ఈ యొక్క బాబాగారి సందేశాన్ని 10 మందికి మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాంటి అమాయకమైనటువంటి బిడ్డలందరూ కూడా ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేస్తే ఖచ్చితంగా బాబాగారు చాలా సంతోషపడతారు. ఇలా ఎవరైతే నేను ఆడంబరంగా బాబాగారి పూజలు చేసుకోలేకపోతున్నాను, ప్రసాదాలని పెట్టలేకపోతున్నాను అనే బాధపడే ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ వీడియో చేరినట్లయితే బాబాగారికి నచ్చినట్టుగానే పూజ చేసినట్లయితే ఖచ్చితంగా బాబాగారు చాలా సంతోషపడతారు. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పినట్టయితే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అలాగే రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.